హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. ఎప్పట్లాగే మనం బాబోర్రు పవర్ రేంజర్ అనే ఒక సూపర్ కాన్సెప్ట్ లకి మళ్ళీ వచ్చేసాం. గత వారం నుంచి టీడీపీ వాళ్ళకి ఆగట్లేదు. ఎంత ఆగట్లేదు అంటే అంత ఆగట్లేదు. ఏదో జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 2 పొజిషన్ అని పీక్కొని లాక్కొని చచ్చిపోతున్నారు. కానీ ఇక్కడ వాస్తవాలు మనం గమనించినట్లయితే దేశంలోనే జిఎస్డిపిలో సెకండ్ పొజిషన్ లో ఉందని చెప్తున్నారు. కానీ ఆ జిఎస్డిపి రిపోర్ట్స్ ఇచ్చేది ఎవరు సేమ్ రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తుంది. ఇది ఏ గవర్నమెంట్ కూడా వాళ్ళ జిఎస్డిపి తక్కువ ఉందని చూపించుకోవడానికి ఇవ్వదు. గొప్పగా ఉంది, మేము ఎంత సాధించామని చెప్తారు. కానీ వాస్తవానికి వచ్చేటప్పటికి ఈ జిఎస్డిపి అంత ఉందా అంటే లేనే లేదు. ఎందుకంటే -6 కొట్టుబిట్టాడేం గతంలో మనం జిఎస్టీలు అన్ని. ఆ జిఎస్టీలు -6 కొట్టాడితే జిఎస్డిపి +8 +12 +15 ఎలా వెళ్తుంది? ప్రజలు కూడా ఆలోచించాలి. సో ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, ఎంత దీనమైన స్థితిలో ఉందనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే అంతా పచ్చ మీడియాలు, పచ్చ పేపర్లు, ఎల్లో పేపర్లు మనల్ని మాయ చేస్తూ ఉంటారు అనమాట. ఇది ఇంత సాధించారు చంద్రబాబు నాయుడు, ఇంత పీకారు అంత పీకారని. వాస్తవానికి అంత సీన్ లేదు. దేశవ్యాప్తంగా చూసుకుంటే మన ఇప్పుడు కూడా జిఎస్టీ మైనస్లోనే ఉంది. మహా అయితే 1 టచ్ అయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు +12లో ఉంది. అది పరిస్థితి. కానీ ఇప్పుడు అన్ని దొంగ లెక్కలు కాకి లెక్కలు చూపిస్తున్నది. ఇవన్నీ చూసినప్పటి నుంచి మా బుడ్డోడికి కింద నుంచి పైదాకా కాలిపోవటం అస్సలు తట్టుకోలేంత చిరాకు పుట్టి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని మీకు చెప్పాలని మా ఓడు ఉర్రతలు ఊగిపోతున్నాడు. దీనికి తోడు బాబు సెటైర్లు ఒక్కటి కూడా మిస్ కాదు, పంచులు పగిలిపోవాల్సిందే. టోటల్ వీడియో దద్దరెళ్ళాల్సిందే. ఒకసారి ఆ వీడియో చూడండి. అందరూ నమస్కారం అండి. నేనండి అందమైన అబద్ధాలకు అడ్డా పచ్చపాటీలు పెట్టే పోస్టులు చూడరా బిడ్డా టీవీ నుండి భీమవరం బుల్రెడ్డిని మాట్లాడుతున్నా అండి. ఇక ఎంతటి కష్టం వచ్చినా కన్నీళ్లతో కడుపు నింపుకునేవాడు రైతు. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతుంది జిఎస్డిపి గ్రోత్. ఎట్టా 8.2% జిఎస్డిపితో ఆంధ్ర 2వ స్థానంలో ఉందంటూ సంబరాలు చేసుకుంటారేటి? మరి గతంలో బాబోర్ మీటింగ్ ఎట్టి అధికారులకు ఇచ్చిన టార్గెట్ 15% అయితే వచ్చింది 8.2% కదా. సరే, కాన్స్టాంట్ ప్రైజెస్ తో పోల్చుకుంటే 8.2% ఉంటే కరెంటు ప్రైజెస్ తో పోలిస్తే 12% అండి. అలా అయినా మీరు టార్గెట్ రీచ్ అవ్వలేదు కదా. మరి సక్సెస్ అయినట్టు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారేటి? ఇక సొంత పన్నుల ఆదాయపు గ్రోత్ రేట్ చూసుకుంటే తమిళనాడు 13%, కర్ణాటక 8% అండి. మరి మన విజనరీ గవర్నెన్స్ లో ఆంధ్రాకు వచ్చిన రెవెన్యూ గ్రోత్ రేట్ 2.16%. మరి ఇట్లాంటి డి గ్రేడ్ పర్ఫార్మెన్స్ కూడా ప్రజల ముందు ఎట్టాలి కదా. అలా ఎట్టకుండా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అంటే అది రామ్ ఏకెక్కడ ఇంకో $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే వారం అప్పుల వారం కింద వేల కోట్ల అప్పులు తెస్తా ఉంటే జిఎస్డిపి గ్రోత్ 8.2% ఎలా రికార్డ్ అయింది? మరి అన్ని వేల కోట్లు క్యాపెక్స్ లో కనిపిస్తే ఇక్కడ క్యాపెక్స్ నెంబర్ పాజిటివ్ లో ఉండాలి కానీ నెగిటివ్ లో ఎందుకు చూపిస్తా ఉంది అని నా డౌట్ అండి. ఇకపై ఏది పడితే అది చెప్పి మీ పచ్చదిన పత్రికల ద్వారా పబ్లిష్ చేయించి అది చూసి నమ్మి మిమ్మల్ని ప్రైజ్ చేసే జమానా పోయిందండి. ఇకపై ప్రజలు ప్రశ్నిస్తారు, ఈ పబ్లిసిటీ స్టంట్ లాపి అవ్వాల్సిన పనులు చూడండి అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. చూశారు కదా, ఇన్ని బొక్కలు పెట్టుకొని ఒక దగ్గర లెక్కలు మేనేజ్ చేసి ఇంకో దగ్గర మేనేజ్ చేయలేక పాపం చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టాలు చూస్తుంటే నాకైతే చాలా 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 బాధేస్తుందబ్బా. ఇటువంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు. నిజం చెప్తున్నా. అసలు అక్కడ డబ్బులు వస్తున్నాయని, ఇక్కడ డబ్బులు వస్తున్నాయి, తీసుకెళ్లి డబ్బులన్నీ అమరావతికి పెట్టేసి అమరావతిలోనే ఏదైనా చేయాలని, అమరావతిని డెవలప్ చేయాలని, అమరావతికి మొన్న ఎలక్షన్స్ లో ఫండ్ ఇచ్చిన వాళ్ళంతా ఆ భూములు అమరావతిలో ఉన్నాయి, వాళ్ళకి ఏదో మంచి చేయాలని మా చంద్రబాబు నాయుడు గారు పడే తపత్రయం ఏదైతే ఉందో అది అద్భుతం. ఇంకా దొంగ లెక్కలు, తారుమారు ఇవన్నీ కామన్ అయిపోతుంది నేటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా. వారం మనం తెచ్చుకునే అప్పులు ఇప్పటి దగ్గర 1,70,000 కోట్ల అప్పు తెచ్చాం మనం ఇప్పటిదాకా. 1,70,000 కోట్ల అప్పు. మళ్ళీ అందులో పోలవరం, అమరావతికి స్పెషల్ ఫండ్స్ ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటో. మనకి ఆరోగ్యశ్రీ ఎత్తేసారు మొన్న 7th నుంచి. ఆరోగ్యశ్రీ ఎత్తేసారు, అమ్మఒడి లేదు, రైతు బంధు లేదు, ఏమీ ఇవ్వకపోయినా కూడా మన దరిద్రమైన స్థితిలోనే ఉంది ఆంధ్రప్రదేశ్. దీనిపైన మీరేమంటారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. పోనీ ఫ్యూచర్ లో ఏమన్నా సంపద సృష్టి జరుగుతుందా అంటే నాకైతే డౌటే. చెవులో చెప్పాలంట. నేను చంద్రబాబు నాయుడు చెవులోకి ఎప్పుడు వెళ్ళాలి, ఆయన చెవులో ఎప్పుడు చెప్పాలి? అది జరిగే పని కాదు కదా. సో మన బ్రతుకులు 2027 ఎలక్షన్స్ అంటున్నారు. 2027 ఎలక్షన్స్ అయితే మాత్రం అత్తారింటికి దారేదంటూ ఇటోళ్ళటు హైదరాబాద్ వాళ్ళు ఇటోళ్ళటు పారిపోవటమే. అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.